ఈవినింగ్ టీ టైంలోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే 2 రకాల స్నాక్ రెసిపీస్ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. సొరకాయతో వడలండి. తినే కొద్దీ తినాలనిపిస్తాయండి ఈ వడలు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్‌గా అయితే కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా! లేదా పచ్చడి. ఒకసారి ఈ విధంగా ఇలా వడలు వేయండి. మీ ఫేవరెట్ అయిపోతాయి ఈ వడలైతే. అలానే స్వీట్ కార్న్‌తో చాట్ అనమాట. ఇంక లేట్ చేయకుండా వీటి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ముందుగా వడల కోసం ఒక 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు తీసుకొని, ఒక 2, 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత దానిలో వాటర్ పోసుకొని, ఒక గంట వరకు నానపెట్టుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు అనింది మరీ ఎక్కువ తీసుకున్నా అంత బావుండదండి. ఇవి మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగిలితే బావుంటాయి కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. సొరకాయ తీసుకొని, ఇలా చెక్కు తీసేసుకొని, లోపలుండే సీడ్స్ అలానే మెత్తగా ఉండే గుజ్జు కూడా తీసేసుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని, ఇలా తురుముకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ వరకు సొరకాయ తురుమనింది తీసుకున్నా. ఇలా గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, దానిలోకి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 వరకు తీసుకున్నా. దానితో పాటే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో జీలకర్ర, అలానే 1 స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో పసుపు, టేస్ట్‌కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు. దానితో పాటే పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, దీనిలోకి 1 కప్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు సొరకాయ తురుము ఎంతైతే తీసుకుంటారో బియ్యం పిండి కూడా అంతే తీసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీ. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని, వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి సొరకాయ అనేది ఆల్రెడీ వెట్టగానే ఉంటుంది కాబట్టి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్ని ఉండల్లాగా తీసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పాల ప్యాకెట్ మీద ఇలా వడల షేపు ఇచ్చేసుకోవడమే. పాల ప్యాకెట్ ప్లేస్‌లో మీరు అరిటాకైనా తీసుకోవచ్చండి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి వడలనింది మరీ లావుగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. మీడియంకి కొంచెం తక్కువలో ఉండాలి. ఇలా గారెల షేప్ ఇచ్చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకొని, వడలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వడలు వేసిన తర్వాత కూడా స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, మీరు స్టవ్ హైలో పెట్టి వడలను వేసేస్తే త్వరగా కలరొచ్చేస్తాయండి. అలానే లోపల కూడా సరిగ్గా కుక్ అవ్వదు. లేదా స్టవ్వు సిమ్‌లో పెట్టుకొని గనక వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి క్రిస్పీగా ఉండవండి. టేస్ట్ అనేది అస్సలు బావుండదు. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ. అంతేనండి. రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే సొరకాయ వడలు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి. ప్రిపరేషన్ టైమ్ అయితే మనకి పావుగంటలోపే అయిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ కార్న్ వడల కోసం ఇలా 2 పొత్తులను తీసుకోవాలి. వీటిని సీడ్స్ అనేది తీసుకోవాలి. నార్మల్ పొత్తులు వలవడం కంటే ఇలా స్వీట్ కార్న్ పొత్తుల్ని సీడ్స్ సెపరేట్ చేయడం చాలా ఈజీ అండి. ఒక లైన్ తీసేసుకున్న తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. వీటిని కుక్కర్‌లో యాడ్ చేసుకొని ఒక 2, 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత అవి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత థర్డ్ విజిల్ వచ్చే ముందే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆవిరి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. వాటర్ సెపరేట్ చేసి తర్వాత దానిలోకి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలండి. అలానే కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు దానితో పాటే టమోటాను కూడా వేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో. అలానే హాఫ్ టీ స్పూన్ వరకు కారం, దానితో పాటే టేస్ట్ అనేది ఇంకా బాగా రావడం కోసం మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. చాలా చాలా బావుంటుంది ఫ్లేవరు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 వరకు తీసుకున్నా. అలానే క్యారెట్ వచ్చి సగం క్యారెట్ అయితే సరిపోతుంది. అలానే ఒక చిన్ని టొమాటో, దానితో పాటే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం అనేది హాఫ్ పీస్ అయితే సరిపోతుందండి. తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ కార్న్ చాటు. వేడి వేడిగా తింటే భలే ఉంటుందండి. పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి.
మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.